మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినప్పుడు, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదవబడిన లేఖన భాగము దేవుడు మన వెనుకట్లో దీవించునుగాక. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారము తెల్లవారుచూ ఉండగా మగ్దలేని మరియ వేరొక మరియ సమాధి దగ్గరికి వచ్చారు. గుడ్ ఫ్రైడే రోజున మనం నేర్చుకున్నాం. గుడ్ ఫ్రైడే దినాన అంటే శుక్రవారం యేసు ప్రభువును సిలువ వేశారు, సమాధి చేయబడ్డారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57 నుండి 66 వరకు చూస్తే, అక్కడ అరిమతయి అనే యోసేపు ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి ఆ దేహం ఇమ్మని అడిగాడు. ఆ దేహాన్ని పిలాతు అతనికి అప్పగించాడు. యోసేపు ఆ దేహాన్ని తీసుకుని శుభ్రమైన నారబట్టలతో చుట్టి రాతిలో తొలిపించి కొత్త సమాధిలో ఉంచాడు. సమాధి ద్వారానికి పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయారు. మగ్దలేని మరియ వేరొక మరియ అక్కడే సమాధి ఎదురుగా కూర్చున్నారు. మరనాడు అనగా సిద్ధపరిచే దినమునకు మరుసటి దినమునకు ప్రధాన యాజక పరిచయులు పిలాతు వద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేస్తానని మాట చెప్పింది మాకు జ్ఞాపకం ఉంది. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రం చేయని ఆజ్ఞాపించు అని శిష్యులు వారిని ఎత్తుకొని పోయి ఆయన మృతుల్లో లేచినని చెప్తారు. ముందు కంటే కడపటి వంచన చెడ్డదిగా ఉంటుంది అని పిలాతును కావలి ఉంచమని అడిగారు. అప్పుడు మీరు వెళ్ళి మీకు చేతనైంది మీరు చేసుకోండి అని చెప్తే సమాధిని భద్రం చేశారు, కావలి వారిని ఉంచారు, రాతికి ముద్ర వేసి భద్రం చేశారు. తెల్లవారి ఆదివారమున తెల్లవారి వచ్చి చూచేసరికి ఆ రాయి పొర్లించి దాని మీద కూర్చుని ఉండెను. ఎవరో ప్రభుదూత. ఆ వంచకుడు మొదటి కంటే ఇప్పుడు ఎక్కువైపోద్ది. మృతదేహాన్ని దాచి యేసు ప్రభువే తిరిగి లేచాడని చెప్తారు. అందుకని ఆ సమాధిని భద్రం చేసేద్దాం, కట్టుదిట్టం చేసేద్దాం అని ఫిలాతు మీరు వెళ్ళి ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే వీళ్ళు వెళ్ళి భద్రపరిచారు, రాయి పెట్టారు, కావలి వారిని ఉంచారు. ఎంతమందిని పెడితే ఏమాగద్ది చెప్పండి? యేసయ్య ఇదిగో 28వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆయన ఇక్కడ లేడు, ఆయన ముందు చెప్పినట్టుగానే ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాయి పెట్టారు, కావలి వారిని పెట్టారు, ముద్ర వేశారు. మరణము ఆయనను బంధించలేదు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మరణం ఆయన బంధించలేదు. కారణం సజీవుడై తిరిగి లేస్తానని ముందే చెప్పాడు. ఆయన మాట చెప్తే అది జరిగింది. ఆయన మాట చెబితే అది జరిగింది. ఇక్కడ 28వ అధ్యాయంలో రాయబడిన మాట, ఆయన ముందే చెప్పాడు, ఆయన లేచాడు, ఆయన ఇక్కడ లేడు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకే యేసయ్య చెబుతున్నాడు, పునరుద్ధానము నేనే, జీవమును నేనే. ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన పునరుద్ధానుడైన యేసయ్య. ఎవ్వరు కూడా తిరిగి లేచిన వాళ్ళు లేరు. చాలా మంది చెప్పారు, నేను లేస్తాను తిరిగి అని, నన్ను సమాధి చెయ్యండి అని. కానీ ఎవ్వరూ లేవలేదు. యేసు ఒక్కడే లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన కొరకు చనిపోయాడు, మన కొరకు సిలువ వేయబడ్డాడు, మన కొరకు బల్లెపు పోటు పొడిచారు, మన పాపముల కొరకు ఆయన 140 దెబ్బలు మన కొరకే ముళ్ళ కిరీటం పెట్టారు. మన పాపముల కొరకే చేదు చెరుకును తీసుకున్నాడు. మన పాపముల కొరకే ఆయన శ్రమలను అనుభవించాడు. మన కొరకే ఆయన చనిపోయాడు. మన కొరకే ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8, 9, 10 వచనాలు. అందుచేత ఆయన ఆరోహణం అయిపోయినప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించెనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థమిచ్చుచున్నది కదా. దిగువాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడే ఉన్నాడు. ఆయన ఏం చేశాడు చెప్పండి? ఆరోహణమయ్యాడు. చెరను చెరగా తీసుకెళ్ళాడు. మనుషులకు ఈవులు అనుగ్రహించాడు. ఆరోహణం అనంటే భూమి కింద భాగములకు దిగనని చెప్పుచున్నది అనే మాట రాస్తాడు. దేవుని బిడ్డలారా, ఆయన తిరిగి లేవడం మాత్రమే కాదు, ఆయన ఆరోహణమయ్యాడు. స్తోత్రం. హల్లెలూయా. ఫిలిప్పీ పత్రికలో ఒక మాట ఉంటుంది, పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము అనే మాట. ఫిలిప్పీ పత్రిక పేజీ తిరగండి, 3వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలుగవల్లని ఆయన మరణ విషయంలో సమానుభావం గలవాడినై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టముగా వాటిని పెంటతో సమానంగా ఎంచు. ఎందుకండి ఈ బాధ? ఎందుకండి ఈ నష్టం? ఎందుకండి ఈ శ్రమ? అంటే ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. ఈ ఉదయకాలం ఆయన పునరుద్ధాన బలం మనం ఎరిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన పునరుద్ధాన బలం మనకు తెలియాలి. ఆయన సజీవుడై లేచాడు. ఆ బలం ఏంటో నీకు తెలియాలి. దేవుని యొక్క బలం మనకు తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క గొప్పతనం ఏంటో మనకు తెలియాలి. యేసు ప్రభు సజీవుడై తిరిగి లేచాడు, అది మనకు తెలియాలి. మాట్లాడి తిరిగి లేవడం అంటే, చనిపోయిన వాడు తిరిగి లేవడం అంటే మాటలా? అలా ఎవరైనా చనిపోయి తిరిగి లేస్తే మనం ఉన్నాం. ఇక్కడ భూతం వచ్చిందని భయపడతాం. ఆయన లేచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తమై ఆయన సమస్తమును నష్టముగా ఎంచుకుని ఆయన చనిపోయాడు. ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, నీ కొరకు ప్రభు అయిన యేసు క్రీస్తు పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తమై
అనేకమైన శ్రమలను అనుభవించి సిలువ వేయబడి చనిపోయి ఈ దినాన లేచాడు. ఆ పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తమై నీవు నేను ఆ బలమును ఎరిగి ఉండాలి. ఆయన శక్తిని ఎరిగి ఉండాలి. శుక్రవారం మీరు చూశారు మూవీ. అంత భయంకరమైనటువంటి వేదన అనుభవించాడు ఆయన. సిలువ మోయలేని పరిస్థితిలో అనేకమైన సార్లు పడిపోతున్నా కూడా ఆయనను కొట్టి సిలువను మోయించారు. ఆయనలో నాకు ఏ పాపం కనబడలేదు అంటే ఇదిగో బరబ్బాయే కావాలి, ఇదిగో ఇతన్ని సిలువేయండి అన్నారు. దొంగను కోరుకున్నారు. యేసు ప్రభువుని మాత్రం సిలువేయండి అన్నారు. గాయాలు, ఎన్నో బాధలు, శ్రమలు, అంత శ్రమలు పొంది చనిపోయి ఆయన అన్నాడు, నేను 3వ దినాన లేస్తాను. అంతకు ముందే చెప్పాడు బోధ. ఏంటో తెలుసా? మందిరమును పడగొట్టి 3 దినాల్లో కడతానని చెప్పాడు. ముందుగానే యేసు ప్రభు తిరిగి లేస్తాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, మార్కు సువార్త 16వ అధ్యాయం 1 నుండి 8 చూద్దామా? ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చేతులు పైకెత్తి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. ఆయనను ఎందుకు వెతుకుచున్నారు? సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు ఎందుకు వెతుకుచున్నారు? ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఎక్కడా లేడు. ఆయన లేస్తానని చెప్పాడు కాబట్టి లేచాడు. మీరు ఎందుకు వెతుకుతున్నారు? ఆయన ఎక్కడ లేడు. లేచిన తర్వాత మగ్దలేని మరియకు వేరొక మరియకు మగ్దలేని మరియకు కనబడ్డాడు. ఆమేన్. లేచిన తర్వాత ఎవరికి కనిపించారు? మగ్దలేని మరియకు. ఆ తర్వాత శిష్యులకు 3 సార్లు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు, కనిపించాడు. నేనే లేస్తానని చెప్పాను, లేచాను అని చెప్పేదానికి 3 పర్యాయాలు ఆయనకాయనే ప్రత్యక్షపరుచుకున్నాడు శిష్యులకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యగ్రంథంలో ఒక మాట ఉంటది. అపోస్తులు 1:3 భూమి మీద 40 దినములు అందరికీ ప్రత్యక్షమయ్యాడు, అందరికీ కనబడ్డాడు. ఎప్పుడు? చనిపోయి 3వ దినాన తిరిగి లేచిన తర్వాత 40 దినాలు అందరికీ కనిపించాడు. ఇంతకంటే రుజువు ఏం కావాలి మనకి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ భూతంగా వచ్చే 40 రోజులు ఎందుకు తిరుగుతారు? శిష్యులందరూ ఒక చోట ఉంటే యేసుప్రభు వెళ్ళినప్పుడు భూతం అన్నారు. అందులో అనుమానస్తుడు ఒకడు ఉన్నాడు. కాసేపు భూతం అంటాడు, కాసేపు యేసయ్య అంటాడు. కాసేపు భూతం అంటాడు, కాసేపు యేసయ్య అంటాడు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు నాతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? యేసు ప్రభు తిరిగి లేస్తానని చెప్పాడు, లేచాడు. లేచిన తర్వాత అమ్మాయి మార్గంలో కనిపించాడు, శిష్యులకు కనిపించాడు. అదే రీతిగా దేవుని బిడ్డల మగ్దలేని మరి కనిపించాడు. 40 దినాలు భూమి మీద అందరికీ కనిపించాడు. ఎంతకంటే రుజువులు ఏం కావాలి మీకు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, 1 కొరింథీ పత్రిక 15 అధ్యాయం 20 వచనం. 1 కొరింథీ పత్రిక 15 అధ్యాయం 20 వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ప్రథమ ఫలముగా, మొదటిగా చనిపోయిన వారిలో యేసు ఒక్కడే లేచాడు. యేసు ఒక్కడే లేచాడు.
యేసు ఒక్కడే లేచాడు. యేసు ఒక్కడే లేచాడు. హల్లెలూయా. అలాగా ఆయన లేవడం ద్వారా, పునరుద్ధానుడు అవ్వడం ద్వారా మనకి నీతి వచ్చింది. ఆయన పునరుద్ధానుడు అవ్వకపోతే మనం నీతిమంతులు అవ్వం. ఆయన సిలువలో బలి అవ్వకపోతే మనం నీతిమంతులు అవ్వం. ఆయన పునరుద్ధానుడు అయ్యాడు కనుకే మనం నీతిమంతులయ్యాం. ఆయన పునరుద్ధానుడు అయ్యాడు కనుకే మనకు రక్షణ వచ్చింది. ఆయన పునరుద్ధానుడు అయ్యాడు కనుకే మనకు విజయం వచ్చింది. ఆయన పునరుద్ధానుడు అయ్యాడు కనుకే మనకి నీతి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పునరుద్ధానుడు అయ్యాడు కనుకే మనకు జయం వచ్చింది. ఆయన పునరుద్ధానం అయ్యాడు కనుకనే భయము పోయింది. 365 సార్లు బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? భయపడకుడి. అంటే రోజు రోజు చెప్పుకోవడమే ఈ మాట, చదువుకోవడమే. భయపడకుడి, భయపడకుడి, భయపడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ప్రభు అయిన యేసుక్రీస్తు. భయపడదు. ఇంకా ఆయన తిరిగి లేవడం ద్వారా శిష్యుల యొక్క కళ్ళు తెరవబడ్డాయని చెప్తాడు బైబిల్లో. యేసుప్రభు అంట రొట్టె ద్రాక్షరసం పంచి పెడుతున్నాడు. వాళ్ళకి అక్కడ అర్థం కాలేదు. తర్వాత యేసుప్రభుని గుర్తుపట్టారని రాయబడింది బైబిల్లో. అంటే యేసుప్రభు పునరుద్ధానం కొంతమందికి కనువిప్పు కల్పించింది. అంటే కళ్ళు తెరవబడ్డాయి. గెహాజీకి కళ్ళు తెరవబడ్డాయి. ఎప్పుడో తెలుసా? ఎలీషా ప్రార్థన చేశాక. ఎలీషా ఎప్పుడైతే ప్రార్థన చేశాడో గెహాజీ కళ్ళు తెరవబడ్డాయి. స్తోత్రం కలుగును. యేసు నామమున ఆయన పునరుద్ధాన బలం మన కన్నులు తెరవబడే కృపదేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రప్రథమముగా లేచినవాడు యేసుక్రీస్తు. అనేక మంది చనిపోయారు. చనిపోయిన వారిలో మొదటిగా లేచిన వాడు యేసయ్యే. యేసయ్యే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే లేచాడు. మనం ఇంకోటి కూడా చూడొచ్చు. ఉదాహరణకి యోహాను సువార్త 11:25 ఉంటుంది లాజరు మరణం. లాజరు అప్పటికే 4 రోజులు అయింది మరణించి. కబురు పంపారు కానీ రాలేదు. 4వ దినాన ఆయన వచ్చాడు. కన్నీళ్లు విడిచిపెట్టాడు, ఏడ్చాడు లాజరు కోసం. బాగా సన్నిహితమైన కుటుంబం యేసయ్యకు. కానీ వెంటనే రాలేదు. 4వ దినం వచ్చాడు. వచ్చి ఆ సమాధి దగ్గర ఏమన్నాడు తెలుసా? లాజరు బయటికి రాని పిలిచాడు. లాజరు బయటికి రాని పిలిచాడు. దేవుని బిడ్డలారా, అది ఎందుకు జరిగింది ముందు అని అంటే, ఇదిగో ఇలాగ చనిపోయిన వారందరూ తిరిగి లేపబడతారు అని అక్కడ ఉన్న వారందరికీ చెప్పడానికి, చూపించడానికి. నిజమే, యేసుక్రీస్తు మృతులను సహితము లేపగలిగిన వాడు అని చెప్పడానికి. హల్లెలూయా, హల్లెలూయా. మృతుల సహితము లేపినావు, మృతిని గెలిచి లేచి మృత్యువును మృతి చేసి రేయి పగలు నీ పద సేవే జీవదాయక చాటిలే. చప్పట్లు కొడుతూ పాడదాం. హల్లెలూయా. ఆయన మృతులను సహితము లేపగలిగే దేవుడు. లాజరును లేపాడు. పునరుద్ధానాలు 2. పునరుద్ధానములు ఎన్ని చెప్పండి అందరూ? 2. 1, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానాన్ని పొందుతారు. 2, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానం పొందుతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పునరుద్ధానములు 2 ఉన్నాయి.
నువ్వు మేలు చేసేవాడిగా ఉంటే జీవ పునరుద్ధానం, లేపబడతావు జీవంతో. కీడు చేస్తే మృతుల పునరుద్ధానం, తీర్పు పునరుద్ధానం. తీర్పులోకి వెళ్తావు, లేపబడతావు, తీర్పులోకి వెళ్తావు. మనకు కావాల్సింది ఏ తీర్పు తెలుసా? జీవము కలిగిన, దేవునికి స్తోత్రం, జీవము కలిగిన పునరుద్ధానం. అంటే యేసు ఎలా మృతి పొంది లేచాడో, లాజరు ఎలా మృతి పొంది లేచాడో, మనమును కూడా అలాగే మృతి పొంది లేవాలి. క్రైస్తవులకు అదే నిరీక్షణ. కొంతమంది అన్యులు నక్కలా పడతారు, కుక్కలా పడతారు అని చెప్తారు. అలాగేమి మన నిరీక్షణ అది కాదు, మన బైబిల్ బోధ అది కాదు. చనిపోయిన వాడు, ఐ థింక్ పుట్టినవాడు చనిపోతాడు, చనిపోయిన వాడు మరలా బ్రతకడు, బ్రతికిన వాడు యేసయ్య వలనే, లేక యేసయ్య లేపితేనే, లేక సజీవులై సైన్యము వలె ఆయన లేపినప్పుడు లేపబడతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మీకు బాగా అర్థం అవడానికి ఒక మాట చెప్తాను. భూమిలో విత్తనం వేసిన తర్వాత చచ్చిపోద్దంట, చచ్చిపోయి మళ్ళీ బ్రతుకుతుందంట. అప్పుడే మొక్క విస్తారముగా ఫలిస్తుంది. అలాగే సజీవులమైనటువంటి మనం దేవుడిచ్చిన ఆయుష్ ఎంతవరకు ఉంటే అంతవరకు బ్రతుకుతాం, తర్వాత చనిపోతాం. చనిపోయిన తర్వాత మరలా నా యేసయ్య మృతుల జీవ పునరుద్ధానం, అంటే జీవించడానికి మరలా మనం లేపుతాడు. హల్లెలూయా. మనం లేపుతాడు పైకి. ఎలా లేపబడతామో తెలుసా? మహిమా శరీరాన్ని ధరించి. ఈ మట్టి శరీరం ఉండదు, ఈ మట్టి శరీరం ఉండదు. మహిమా శరీరంతో లేపబడతారు. ప్రైజ్ ది లార్డ్. మహిమా శరీరంతో లేపబడతారు. ఒక చోట వాక్యం రాయబడుతుంది, యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనం నమ్మితే, తెస్సలోనికైయులకు రాసిన పత్రికలో, అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని ఆయనతో కూడా లేపుతాడు. ఆమేన్, ఆమేన్. మీరు నమ్మారా? యేసుప్రభు చనిపోయాడని నమ్మారా? యేసుప్రభు తిరిగి లేచాడని నమ్మారా? యేసుప్రభు ఆరోహణం అయ్యాడని నమ్మారా? యేసుప్రభు మరలా రెండో రాకడలో రాబోతున్నాడని నమ్మారా? యేసుప్రభు మరలా మనందరినీ సజీవులుగా తీసుకెళ్ళడానికి రాబోతున్నాడని నమ్మారా? నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దొంగతో చెప్తాడు కదా, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. నేడు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అంటే మనము ఆత్మలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయండి? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాయి? వెయిటింగ్ ప్లేస్, పరదైసు, అక్కడికి వెళ్ళిపోతాయి. ప్రభు రాకడ వచ్చినప్పుడు ఏం చేస్తాడు? మహిమా శరీరంతో, హెజ్కేల్లో ఉంటుంది కదా, ఎముకలన్నీ ఒకేసారి ఎవరి ఎముకలు కలుసుకుని జీవమును ప్రకటిస్తే జీవం వచ్చి, మాంసమును ప్రకటిస్తే మాంసం వచ్చి ఒక మహా సైన్యముగా నిలబడినట్టుగా త్వరలో నా యేసయ్య రాబోతున్నాడు. బోర శబ్దంతో రాబోతున్నాడు, కడబోర శబ్దంతో రాబోతున్నాడు, సైన్యములతో రాబోతున్నాడు. ఆయన రాకడేమి మామూలుగా లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తెస్సలోనికైయులకు రాసిన పత్రికలో ఉంటది, బోరతోనూ కడబోర శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వస్తున్నాడు. చనిపోయిన మనం అందరము లేపబడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేపబడిన తర్వాత ఆయన వచ్చేసాడుగా, ప్రజలందరికీ కనిపించాడుగా. ఇంకా మరలా తండ్రి దగ్గరికి ఆరోహణం అయిపోవడానికి సమయం ఆసన్నమైంది.
తండ్రి దగ్గరికి వెళ్ళిపోవడానికి సమయం ఆసన్నమైనప్పుడు వాళ్ళతో చెప్పాడు, ఇదిగో నేను ఎలాగైతే వెళ్తున్నానో అలాగే నేను మరలా వస్తాను, అంతవరకు మీకు ఆదరణకర్తను పంపిస్తాను, మీరు వెళ్ళండి, కనిపెట్టండి. అంటే అపోస్తుల కార్యగ్రంథంలో మనకు కనబడుతుంది, 10 దినములు వారు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టారు. ఎన్ని దినాలండి? 10 దినాలు దేవుని సన్నిధిలో మేడగదిలో పరిశుద్ధాత్మ కొరకు కనిపెడితే 50వ దినం పెంతెకొస్తు పండుగ దినం పరిశుద్ధాత్మ మేఘము వలె వారు కూర్చుండిన ఇల్లంతయు నిండెను. పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించారు వాళ్ళు. వారు కూర్చున్న ఇల్లు అంతా నిండిపోయింది. వేరు వేరు దేశాల నుండి, వేరు వేరు ప్రాంతాల నుండి అక్కడికి వచ్చారు. 120 మంది పెద్దలు వారు దేవుని ఆరాధిస్తున్నారు. వేరు వేరు భాషలు. అగ్ని దిగి వచ్చింది. ఆత్మచేతన ఒక దైవికమైన శక్తిని పొందుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో నేను చెప్తున్నాను, మనము పరిశుద్ధాత్మ అగ్ని చేత బలపరచబడాలి. పరిశుద్ధాత్మ అగ్ని చేత బలపరచబడాలి, శక్తిని పొందుకోవాలి, ఆయన కృపను పొందుకోవాలి. నేను మరలా చెప్తున్నాను, యేసయ్య మృతులలో లేడు, ఆయన లేచాడు. ఆమేన్. ఆయన మృతులలో లేడు, ఆయన లేచాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన సజీవుడై లేచాడు. నీవు నేను ఆశ్రయించిన దేవుడు సజీవుడై లేచాడు. ఆయన మట్టిలో లేడు, ఆయన భూగర్భంలో లేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన సజీవుడై లేచాడు. ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు, మరలా వస్తా ఉన్నాడు, రాబోతూ ఉన్నాడు. రెండవ రాకడ రాబోతున్నాడు. అప్పటికి మీరు సిద్ధపడి ఉండాలి. ఎలాగో తెలుసా? కన్యక అయినటువంటి వధువు సంఘం, పెండ్లి కుమార్తె ఎలాగైతే సిద్ధపడి ఉంటుందో అలాగ మనం రెడీ అయి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మనం ఎప్పుడైతే రెడీ అయి ఉంటామో ప్రభు ఘనమైన కార్యాలు చేస్తాడు, మనల్ని తీసుకెళ్తాడు. ఆయన కుడి పార్శ్వం కూర్చోబెట్టుకుంటాడు, ఆయన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు, ఆయన లాలిస్తాడు, పాలిస్తాడు. ఆయనే మన పరిపాలకుడుగా, తండ్రిగా, కాపరిగా ఆయన మనకుండి నడిపిస్తాడు. హల్లెలూయా. ఈ ఉదయకాలం నేను ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఆయన సజీవుడై లేచాడు. లేచి అనేక మందికి కనిపించాడు. ఆయన లేవడం ద్వారా మనకు వచ్చింది రక్షణ. ఆయన లేవడం ద్వారా వచ్చింది పాప క్షమాపణ, నీతి, విజయం, జయ జీవితం, కళ్ళు తెరవబడడం, భయము నుండి తొలగించబడడం. ఇలాగ ఆయన పునరుద్ధానమే మనకు అన్నీ తెచ్చిపెట్టింది. దేవుని స్తోత్రం. కాబట్టి మీరు మర్చిపోవద్దు, ప్రభు కొరకు నిలబడండి, ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రభు కొరకు నిలబడండి, ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. మనల్ని సజీవులుగా లేపుతాడు, ఆయన దగ్గర కూర్చోబెట్టుకుంటాడు. దాని కొరకు సిద్ధపడి ఉన్నాడు. ఎన్ని రోజులు గుడికి వచ్చినా, చర్చికి వచ్చినా, ఏమండి ప్రార్థనలు చేసినా మన జీవితం ఎలా మారాలంటే యేసయ్య ఒడిలో కూర్చునే విధంగా మారాలి. యేసయ్య ఒడిలో కూర్చునే విధంగా మారాలి. యేసయ్య మనల్ని స్వీకరించేవాడిగా మారాలి. యేసయ్య మనల్ని ముద్దాడేవాడిగా మన జీవితాలు మారిపోవాలి. పిల్లలు మనకి ముద్ద వచ్చినప్పుడు పిలుస్తాం దగ్గరికి, అవునా కాదా? అస్తమానం ఎత్తుకొని తెప్పాం. ఎప్పుడు ఎత్తుకుంటాం? వాళ్ళ మాటలు, వాళ్ళ పనులు. అలా ఉన్నప్పుడు మనకు ముద్దొచ్చి, ప్రేమ వచ్చి, దయ వచ్చి మనం ఎత్తేసుకుంటాం.
అలాగే నా ప్రభు కూడా ఆయన దయ పొందిన వారిగా మనం ఉన్నప్పుడు, ఆయన కనుచూపు మేరలో మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని హక్కును చేర్చుకుంటాడు. భయపడొద్దని చెప్తున్నాడు. అతి త్వరలోనే యేసయ్య రాకడ ఉంది. రెండు జరుగుతాయి, మనం వెళ్ళడమో ఆయన రావడమో. ఇంకదే మన జీవితం. ఆయన వస్తాడు లేదా మనం వెళ్తాం. ఏది ఏమైనా ఒక నిరీక్షణ క్రైస్తవుడా మీకు నాకు ఉండాలి. అదేంటో తెలుసా? ఇక్కడున్నాను యేసయ్యతోనే ఉన్నాను, అక్కడికి వెళ్ళిపోయినా కూడా యేసయ్యతోనే ఉన్నాను. ఆ నిరీక్షణ కలిగి నీతో యేసయ్య ఉన్నాడు. నువ్వు ఒంటరివాడు కాదు, నువ్వు ఒంటరిదానవు కాదు, నాకెవరు లేరని నువ్వు ఫీల్ అవన అవసరం లేదు. నా యేసయ్య ఆదరణకర్తను పంపించాడు. ఆయన వెళ్ళిపోయాడు, ఆదరణకర్తను పంపించాడు. సర్వసత్యంలోనికి ఆయన నడిపిస్తాడు. సర్వసత్యంలోనికి మనం నడిపింపబడాలంటే ఆయన కొరకు నిలబడి ఉండాలి, ఆయన ఆజ్ఞలు పాటించేవారు ఉండాలి, ఆయనలో అంటుకట్టబడిన వారే ఉండాలి. ఆయన సజీవుడు, ఆయన లేచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వార్త చెప్పండి బయటికి వెళ్ళి, నా యేసయ్య లేచాడు. అనేక మంది చెప్పారు, లేవలేదు, కానీ నా యేసయ్య చెప్పాడు, లేచాడు. మరలా రాబోతున్నాడు నన్ను తీసుకెళ్ళడానికి. వాని వాని క్రియలు చెప్పిన వానికి జీతం ఇవ్వడానికి పరమ నుండి భూమి మీదకి దిగి వస్తామన్నాడు అని చెప్పండి. ప్రభు కృప మీకు తోడై ఉండునుగా, ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక, ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్ అని చెప్పండి. ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. సమాధానకర్త అయిన దేవుని సన్నిధి మీతో ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సజీవుడై తిరిగి లేచిన నా దేవుని కృప కనికరములు దేవుని సంగమా మీకును మీ కుటుంబాలకును ప్రభు ఇచ్చునుగాక.